కృపామయుడైన దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మరి ఒక పర్యాయం మీతో దేవుని వాక్యాన్ని పంచుకునే దానికి ఇచ్చిన కృపను బట్టి ప్రభుకు స్తోత్రాలు. దయచేసి గమనించండి. ఈ దినము సామెతలు 14:26లో యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట బహుధైర్యము పుట్టించును. అంటే ఫియర్ ఆఫ్ ద లార్డ్ one has strong confidence. यहोवा के भय माने वाले को दृढ़ భరోసా పోతా హై. భయభక్తులు ఉంటే ఎవరి మీద? నిన్ను పుట్టించిన వాని మీద, సృష్టికర్త మీద. బహుధైర్యం అంటే దేవుని మీద అనుకుంటే ధైర్యం అంటే ఎవరి మీద అనుకున్న ధైర్యం రాదు. మనల్ని బలపరిచే దేవుడు. కీర్తన 65:5లో నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇస్తున్నావు. అవును, దేవుడు భీకరమైన కార్యాలు చేసేవాడు. మనము నీతిగా జీవిస్తాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుతారు అన్నాడు. 118 కీర్తనలు 8వ వచనములో మనుషులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటమే. ఈనాడు ప్రపంచంలో అనేక మంది మనుషులు నమ్ముకొని పాడైన వారు చాలామంది ఉన్నారు. మనుష్యుడు మోసం చేస్తాడు, పాడు చేస్తాడు. అయితే పాడైన జీవితాల నుండి బాగు చేసేవాడు మన దేవుడు. సామెతలు 3:26లో యెహోవా నీకు ఆధారం, నీ కాలు చిక్కుపడకుండా అట్లు ఆయన నిన్ను కాపాడు. అయితే దేవుడు మనల్ని కాపాడాలండి. చిక్కులు రాకుండా, చిక్కుల్లో పడకుండా కాపాడేవాడు. ఎఫెసీ 3:12లో ఆయన యందలి విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశం ఆయన బట్టి మనకు. అవి దేవుని మీద విశ్వాసం ఉంచండి, ధైర్యంగా ఉండండి. సైతాను ఎంత కృంగదీసిన సైతాను శక్తి కంటే దేవుని శక్తి గొప్పది. ఈలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడన్నాడు. కాబట్టి దేవుని మీద ఆనుకొని ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, మా నమ్మకమైన దేవ, మా శ్రోతలను మీరు కనికరించు. వారు ఏ సమస్యలో ఉన్నా మీరే ఆదరించి బలపరచమని, కనికరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.